ఇవాళ ఇదే ఆన్సర్ తో అయిపోతుంది. మనుజులు తమ మనస్సంకల్ప వాసనలచే తమకు తామే సంసార మహాబంధం కల్పించుకుని దాని యందు పట్టుబడి జనన మరణ దుఃఖమునకు పాత్రులగుచున్నారు. ఎట్లనగా పట్టు పురుగు తన యందు ఉత్పత్తేగు నూలుచే కూడు కట్టి బద్ధపడి అందులోనే మరణించుచున్నది. పురుషోతి దుఃఖ బద్ధోహం హస్తపాదాదిమానహం ఇది భావన రూపేణ వ్యవహారేణ బధ్యతే. నేను అతి కృషుడను బహుదుఃఖబద్ధుడను కరచరణములతోటి సంసక్తుడనై ఏమియూ చేయుటకు సాధ్యము కానివాడను. నేను శూద్రుడ వైశ్యుడ క్షత్రియుడ బ్రాహ్మణ స్త్రీ అనే అనాత్మైన దేహమందు ఆత్మబుద్ధితో కూడి మృగప్రాయులై స్వస్వరూపమైన తన స్థితిని తెలియక బద్ధులగుచున్నారు. ఆత్మానాత్మ విచారేణ మునిర్విచ్ఛేద బంధనాత్ తద్వినా జన్మ కోట్యాపి బంధచ్ఛేదో న సిద్ధ్యతి. ఆత్మానాత్మ విచారం చే మౌనశీలుడు సంసార బంధము నుండి ముక్తుడగుచున్నాడు. ఈ ఆత్మానాత్మ విచారం చేయక కోటి జన్మములు శాస్త్ర పాఠములు వల్లించుచుండినను బంధ నివృత్తి కానేరు. అజ్ఞాన సర్పదష్టస్య బ్రహ్మజ్ఞానౌషధం వినా కిము వేదైశ్చ శాస్త్రైశ్చ కిము మంత్రైః కిమౌషధైః. అజ్ఞానమనే కృష్ణ సర్పముచే కాటునొందిన వానికి బ్రహ్మజ్ఞాన అమృతము ఔషధం వినా చతుర్వేదములను షట్శాస్త్రములను అనేక విధ మంత్రములను బహువిధ కల్పములను నిరుపయోగములు. అట్టి బ్రహ్మజ్ఞానమును చెప్పబోచున్నాను, ఏకాగ్ర చిత్తముతో వినుము. ఇది వేదాంత రహస్యం, బహుజన్య పుణ్యకర్మ యొక్క ఫలము. దీని కొరకు ఋషీశ్వరులు అనేక సంవత్సరములు ఘోర తపం చేసి నీవు ఉత్తమాధికారము గలదానవై ఉన్నావు కనుక దీని యొక్క మర్మం ఇప్పుడు చెప్పెదను. జ్ఞాన గురువైన శ్రీ దక్షిణామూర్తిని హృదయమునందు భక్తితో ధ్యానించి బహిర్ముఖమై ఉండే ఇంద్రియములను అంతర్ముఖముగా చేసి మనసును బుద్ధితో ఐక్యపరచి నిశ్చలముగా నుండుము. నేనడుగు చోద్యమునకు ఉత్తరము చెప్పుము. నీ కంఠమందుండు హారములెవరివి అని అవి నావి. అప్పుడు నీవు వేరు, నీ భూషణములు వేరయ్యి ఉండలేదా? అవును. ఇప్పుడు ప్రత్యక్షముగా రెండై ఉండలేదా? అవును, రెండుగానున్నవి. నీ దేహం ఎవరిది? నాది. అప్పుడు నీవు వేరు, దేహం వేరే ఉండలేదా? అవును. కరచరణములు మొదలగు కర్మేంద్రియములు అనేవి జ్ఞానేంద్రియములను ఎవరివి? కన్నులు చేతులు మొదలగు ఇంద్రియములు అన్నియు నావి. అవి అన్నీ నీవని నీకెట్లు తెలియను? మనసు చే తెలుసుకొనదని. మీ మనసు మంచిది, మీ మనసు చంచలం. మీ మనసుచే తెలిసికొంటివి అనే సంగతిని ఎట్లు గ్రహించితి? మనసు మొదలైన ఇంద్రియములకు అధిపతి అయిన బుద్ధి ఒకటి ఉండు కారణముచే దాని ద్వారా దేహం మొదలైన ప్రపంచమంతయో తెలుసుకొంటున్నాను. అది సరే, బుద్ధి యొక్క శక్తిచే సర్వమును గ్రాహ్యమగునని నీవెట్లెరింగితివి? దానికి పై ఆత్మ అయిన నేనుండుటచ్చేనే తెలుసుకుంటుంది. నీవే ఆత్మ అనే సంగతి నీకెట్లు తెలియను? దానికి పై మరి ఒకటి లేదు. ఆత్మ స్వయం ప్రకాశమైనది కనుక తెలియచున్నది. ఇది వరకు నాది నాది అని రెండు వస్తువుల కనబరచుచు ఇప్పుడు నీ ఒకరు మాత్రమై దానికి కారణం మరి ఏమియూ లేదనియు అది స్వయం ప్రకాశమనియు చెప్పుచున్నావే. అదే నీ యొక్క నిజస్వరూపం. అవును, నేను సర్వసాక్షి, స్వయం ప్రకాశము, సంశయము, నిజస్వరూపము. సం నీ సంశయం లేదు కనుక నారీమణి, ఈ విషయమే నేను చెప్పు సంగతిని బాగుగా విను. దానినే ప్రత్యేగాత్మ అని చెప్పుదును. ఆ వాచాధ్యమైన త్వం పదమగు ప్రత్యేగాత్మకును లక్ష్యార్థమైన తత్పదమగు పరమాత్మకును ఐక్యమైనది అసి
పదార్థము కనుక త్వం పదమగు జీవుడైన నీకున్ను తత్పదమగు పరమాత్మకున్ను ఐక్యము గలదు. అదే జీవ బ్రహ్మాత్మైక్యమైన మహావాక్యము యొక్క అర్థము. కనుక నీవు నేను ఈ జగత్తు అనే భ్రాంతిని విడిచి సర్వభూతాంతర్యామి అయి ప్రకాశించే పరంజ్యోతియే నీవని స్థిరముగా నమ్ముము. ఈ దేహాది ప్రపంచమంతయును మరీచికల వలె మిథ్య. ఈ స్థితి అందు స్వయముగా నిలుచుట కష్టముండిన ఎడల సిద్ధాసనమందు ఆసీనమై ఆ ప్రణవ మంత్రమును ఓం సహాయముగా గైకొని ధ్యానించి ఈ మహామంత్ర స్వరూపమైన పరమాత్మ పరబ్రహ్మ నీవని అనుసంధానము చేయుము. ఇదే వేదాంత రహస్యం. దీనికే బ్రహ్మోపదేశమని పేరు. దానినే నీకు బోధించినది. ఇది సత్యముగా నమ్ముము, సంశయముండకూడదు. ఈ స్థితి అందు కొంతకాలముండి బ్రహ్మానందం అనుభవించి తదనంతరము సంసార మహాజాలమందు చిక్కుబడిన ముముక్షువులైన జీవులు మనఃపరిపక్వములను అనుసరించి కర్మ భక్తి యోగ జ్ఞానములను జాతి వర్ణాశ్రమ స్త్రీ పురుష భేదము లేకయే లోకము అందరికీ ఉపదేశింపుము. నేతి నేతీతి నేతీతి శేషితం యత్పరం పదం నిరాకర్తుమసక్తత్వా తద్దస్మీతి సుఖీ భవ. ఈ లోకము నేను గాను, దేహము గాను, ఇంద్రియములు గాను, ప్రాణములను గాను, మనస్సును కాను, బుద్ధియును కాను, కానని నిరాకరించి త్యజించుటకు సాధ్యముగాక శేషించిన ఏ ఒక్క పదము గలదో ఆ పరబ్రహ్మమే నేనని సుఖముగా నుండు. యుక్తుల చేతను అనుభవం చేతను శృతుల చేతను ఇతరములన్నీ త్రోసివేయబడను గాని బ్రహ్మ పదార్థము త్రోయబడదు. అది త్రోసివేయబడకుండుట కారణము తెలుసుకుని అదియే నేనని నిశ్చయించుటయే మోక్షము. ఆత్మానం సంతతం బ్రహ్మ విద్ధి చైకం నిరంతరం అహం ధ్యాతా పరం ధ్యేయమఖండం ఖండసే కథం. బ్రహ్మము జీవాత్మ కంటే వేరుగా భావించకూడదని చెప్పుచున్నారు. ఎల్లప్పుడూ ఎడతగిని వాడును అద్వితీయుడును అగు బ్రహ్మను నిన్నుగా తెలుసుకును. నేను ధ్యానము చేయువాడు, ఈశ్వరుడు ధ్యానము చేయదగినవాడు అనే భావన చేత అఖండుడైన బ్రహ్మము నేల వేరు చేసేదవు. నీవు బ్రహ్మరూపుడవై ఉండగా ధ్యాతృధ్యేయ కల్పన న్యాయముగానుండదు అని వాసిష్టం. ఇంద్రియాణి పరాణ్యాహురేంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహ. లోకమును కంటే దేహము, దేహము కంటే ఇంద్రియములు, ఇంద్రియముల కంటే మనసు, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే పరమైనది పరమాత్మ. అదే పరబ్రహ్మం. ఒకదానికంటే ఒకటి అధికమై పరమైన పరమాత్మ యందు నిలుచుకోవచ్చున్నది. అది అన్నిటికీ కారణము. దానికి కారణం మరి ఒకటి లేదు అని భగవద్గీత చెప్తోంది. ఇంద్రియేభ్య పరాహ్యర్థ అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధిర్బుద్ధేరాత్మా మహాపర. దేహము కంటే ఇంద్రియములు సూక్ష్మములు, ఇంద్రియముల కంటే సూక్ష్మతరములు విషయములు, విషయముల కంటే సూక్ష్మం మనసు, మనసు కంటే సూక్ష్మం బుద్ధి, బుద్ధి కంటే అతి సూక్ష్మమై ఉండు మహత్తైన తత్వము అహంకారం. కనుక ఒకటి కంటే ఒకటి ఉత్తరోత్తరములుగా గొప్పవి. మహతః పరమవ్యక్తమవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతి. మహత్తత్వము కంటే సూక్ష్మం అవ్యక్తం, అవ్యక్తం అంటే ప్రకృతి కంటే సూక్ష్మం పురుషుడు, పురుషుని కంటే పరమ ఏమీయును లేదు. అదే పరమైన కాష్ట, అదే పరమగతి అనగా పరమ పదము. కాష్ట అనగా నిష్ఠ పర్యవసానం. దీనికే కైవల్యము, మోక్షము, అమనస్కము, అచల పరిపూర్ణము, సహజానంద రాజయోగమని అనేక పర్యాయ నామధేయములు కలవు. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్యగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. అంటే ఏమంటున్నారంటే మందమతులకు ప్రకాశింపదు
సూక్ష్మదర్శులచే విషయ విరక్తమై అతి సూక్ష్మమైన కుశాగ్ర బుద్ధియే దర్శించబడును అనగా ఇంద్రియలోలురైన శుష్క వేదాంతులకు ఆత్మను దర్శింప సాధ్యము కాదని కఠవల్యుపనిషత్తు విశదముగా చెప్పుచున్నది. జాతి భేద రహస్యము అని నెక్స్ట్ అండి. అంటే నేను ఇది ఆ, చెప్పకపోయినా అర్థమవుతోంది కదా. వల్లి, నీకు అర్థమవుతోందా? చాలా లేటుగా వచ్చావు రెండో జూన్. ఆ ఇదేంటంటే ప్రశ్న అర్థం అయిపోతుంది కదా భాష, అందుకే నేను వేరేగా బోధపరచట్లేదు. అంటే మరీ క్లిష్టంగా లేదు. అంటే ఇందాకలా ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి ఇప్పుడు స్వామి దీన దయాపర స్త్రీలకు బ్రహ్మ విద్యాధికారము లేదని చెప్పినట్లు శూద్రాదులకు కూడా ఆజ్ఞ లేదని కొందరు చెప్పినది నిజమే, నిజముగా ఉండునా? అంటే ఆయన చెప్పారు కదా స్త్రీలకు కూడా బ్రహ్మ విద్యాధికారం ఉందని. అది ఎక్కడో రాసింది. ఓ బ్రహ్మనిష్ఠురాలవగు ప్రియ సోదరి, ఇది దుస్తరమగు సమస్య. దీనిని పరిష్కరించిన బహు ప్రయాసం. ఈ ప్రశ్న అనాదిగా జరుగుచునే ఉన్నది. శాస్త్రములు ఎందు కొన్ని స్థలములలో దేహ సంబంధమై జాతి వర్ణాశ్రమములు కనబడుచున్నవి. కొన్ని స్థలములలో గుణ సంబంధమై కూడా కనబడును కనందగును. దేహ సంబంధమై చెప్పునప్పుడు పూర్వపక్షముగాను అప్రధానముగా ఉండదు. గుణ సంబంధమై చెప్పినప్పుడు ఉత్తరపక్షముగాను ప్రధానముగా ఉండును. కనుక పూర్వపక్షము ఉత్తరపక్షముచే నిశ్చయముగా బాధింపబడును. ప్రధానమునకును అప్రధానమునకును చెరుకుపాలకును పిప్పికిన్ని గల తారతమ్యం గలదు. లేక మజ్జిగకును నవనీతమునకును గల భేదముండును. ఈ జాతి భేదం ఎప్పుడు కలిగింది? దేని కొరకు పుట్టినది? ఎవరిచే నేర్ నేర్పరుపబడినది? ఎవరిచే ఏర్పరపబడింది అని చెప్పుటకై ఇప్పుడు ఎవరికి నీ సాధ్యం కాదు. ఋషి వర్గములలో ఈ భేదము కనిపింపదు. దానిని బట్టి యోచించగా నిశ్చయముగా గుణమును బట్టి ఉండవలెను. ఈశ్వర సృష్టి అందుండునని చెప్పినచో సర్వ సముడును నిష్పక్షపాతీయును ఆ పరమ దయాళును ఈశ్వరుని దూషించి దుర్గతి చెందుటే గాని మరి ఏమిన్నీ కలగదు. ఈశ్వర సృష్టి అందు భేదముండినచో నిశ్చయముగా ప్రత్యేక మొక్క చిహ్నముండును. అలాగ చిహ్నములు మానవ కోటులలో లేనందున ఈ సంకల్పం లేనే లేదు. చతుష్పాద జంతువులలో చూచినచో గోవు, గజము, అశ్వము, అజము, లేడి, ఒంటె మొదలగు అనేక చతుష్పాదములు గలవ జంతువుల నుండి పృథక్ చిహ్నములు జన్మనా గలవు. అలాగుననే పక్షివర్గములలో కూడా శుక, పికపక, మయూర, కుక్కుట, హంసములు మొదలగుగా గల పక్షివర్గములకు అనేక చిహ్నములు స్వయంగా గలవు. ఆ రీతిగానే వృక్షవర్గములలోను మత్స్యవర్గములలోను అనేక భేదములు సృష్టించిన సర్వజ్ఞుడకు పరమేశ్వరుడు మనుష్య వర్గములలో ఏదైనా ఒక్క భేదం ఉండినచో ప్రత్యేక చిహ్నము ఏర్పరచకూడదా? ఒక్క వస్తువును బ్రహ్మ చెప్పునప్పుడు లక్షణం అడుగుట న్యాయశాస్త్ర సిద్ధాంతం. బ్రాహ్మణత్వంనకు బ్రహ్మ జ్ఞానమే గురుతని వేద సమ్మతం. ఇప్పుడు జాతి వర్ణముల నిజస్థితి తెలియనందున ఘోరమగు దుఃఖమునకు కారణమున ఆయన ఈ ఒక్క గొప్ప దోషమే మన భరతఖండమును దుఃఖసాగరమును ముంచుచున్నది. నేను తలంచుచున్నాను. తీవ్రముగా చెప్పుటచే మిశ్ర భోజన వివాహాదులలో ఉండవలైనని నా తలంపు కాదు. అది నేనెప్పటికీ కోరను. కానీ ఆత్మకోటుల వృద్ధి కొరకు సర్వ స్వతంత్రం ఉండవలని నేను నమ్ముచున్నాను. ఈ స్థితి భారతీయులకు ఎంతకాలం వరకు గలగదు అంతవరకు బానిసతనం తప్పదు. ఒక్కరి క్రింద ఒక్కరుండవలేను అని తలం పొక్కిరి కుండినచో మరి ఒక్కని కింద వాడు ఉండవలసి ఉండుట ప్రకృతి యొక్క తప్పని నిశ్చయం. అంటే ఒకళ్ళ కింద ఒకళ్ళు ఉంటాలంటే ఎవడైతే ఇలా చెప్తున్నాడో వాడు ఇంకోటి కింద ఉండాలి. ఇట్లు చెప్పుటచే ఉచ్చస్థానమునందుండు వారిని నీచ స్థితికి తీసుకొని రావలైనని విచారం కాదు. నీచ స్థితి ఎందుండు వారు పురోభివృద్ధికి మార్గము దొరకక కష్టపడుచుండుట ఎల్లరకు తెలిసియే ఉన్నది కదా. వారిని ఉచ్చస్థానమునకు ప్రయత్నపూర్వకముగా చేపట్టి తీసుకొని పోవలైనని అభిప్రాయం. ధనవంతులను దరిద్రులుగా చేయుట దోషమే గాని దరిద్రులను ధనవంతులుగా చేయుట శ్రేయస్కరం. అలాగుననే జ్ఞానధనము సంపాదించుట
కొరకు అత్యాశ గలవారిని యావత్ బలముతో క్రిందికి తొక్కుట పరమ సంకటం. ఈ ఘోర కృత్యం ఎవరి హృదయమును వృద్ధలుగా చేయదు. ఈ కారణంచే అనేక పుణ్యపురుషుల నేత్రముల నుండి దుఃఖోష్ణ నీరం సర్వదా తపించుచున్నది. ఆ ఘోర కృత్యం ఒక తండ్రి ధనమునకు పుత్రులందరూ సమానాధికారులై ఉండగా బలవంతులకు పుత్రులు దుర్బలులకు సోదరులకు ధనాధికారము లేదని చెప్పుటెంత మహాపాతకము. అలాగుననే మన తండ్రి యొక్క సర్వేశ్వరుని యొక్క జ్ఞానధనమునకు సర్వులను సమాన భాగస్వాములే. అనేక జీవకోటుల పురోభివృద్ధిని అడ్డగించుట ఎంత దైవద్రోహం. బిడ్డలు వృద్ధిగాంచుట తండ్రికి ఎంత ఆహ్లాదకరము. ఈశ్వరునికి జీవులు పూర్ణత్వము పొందుట అంత సంతోష. బిడ్డల అభివృద్ధికి హాని చేయు వారిపై తండ్రికి ఎంత కోపము. జీవుల అభివృద్ధిని ధ్వంసం గావించు వారిపై ఈశ్వరునికి అంత కోపము తప్పక కలుగును. కనుకనే దైవ సేవ కన్నా లోక సేవ గొప్పదని మహర్షులు చెప్పే రహస్యం. అందుకే భూలోకమందుండు అన్ని మతములలోనూ తన వలనే ఇతరుని కూడా చూడవలయునని నిర్బంధపూర్వకము శాసించుచున్నది. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఇక్కడ కాపుదాం. అంటే ఇవాళ పేజీ నెంబరు 85. ఈ పుస్తకం చాలా వాల్యూమ్స్ ఉందిట. మనకి ఇప్పుడు ఫస్ట్ వాల్యూమ్. శుష్క వేదాంత తమో భాస్కర్ పుస్తకం పేరు. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకెవరికైనా? మళ్ళీ మరొకసారి చెప్పమంటారా? అంటే తెలుగులో చదివి చెప్తే మళ్ళీ రిపిటేషన్ అక్కర్లేదేమో. ఏమంటారు? అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆ? అర్థమవుతుంది, అర్థమవుతుంది, నార్మల్గా అందుకే అర్థమవుతుంది. మరీ క్లిష్టంగా లేదు లాంగ్వేజ్. అవునండి. అంటే మొదటి నుంచి అందరికీ ఉన్న డౌట్స్. అంటే ముఖ్యంగా ఆయన ఏం చెప్తున్నారు, శరీరం అవునండి. నేను అని ఆ భావన ఉన్నప్పుడే ఇవన్నీ ఉన్నాయి. శరీరం నేను కాను అని భావన ఉన్నవాడికి ఏ మడి ఆచారం ఏం అక్కర్లేదని చెప్పారు. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే శరీరంతో తాదాత్మ్యం చెందడమే పెద్ద దోషం. ఇది మలయాళ స్వామి గారు రాసిన ఈ పుస్తకం. మళ్ళీ నువ్వు మొదటిసారి వచ్చావా శారదా? నీకు అర్థం అవుతుందా? కొంచెంగా విన్నావు. నేను విన్నాను లక్ష్మి. ఆ ఉమ్. ఆ, అజప్ప గాయత్రి అంటే ఏంటి? అంటే వాళ్ళు జపించకుండానే లోపల అది అయిపోతూ ఉంటుంది జపం. వాళ్ళు అంటే మనమా? అంటే జపం చేస్తూ ఉంటే మనుషులకి ఉమ్. అజపం అంటే ప్రత్యేక జపం చేయకుండా లోపల జపం అయిపోతుంది. అది అజప అంటే అన్న అదే పదం. మంత్రం, అది గాయత్రి అదే మంత్రం. మంత్రం అలా. ఆ, అవును, అందులో సోహం అదే అన్నారు కదా. నేను అంటే కరెక్ట్ గా ఆ అ- మినిట్ లో నేను మిస్ అయ్యాను. ఆ, నువ్వు చదువుతున్నప్పుడు కరెక్ట్ గా ఆ మినిట్ లో మిస్ అయ్యాను అన్నాను. అజపం అంటే అది అంటే చేయగా చేయగా అది లోపల జరిగిపోతూ ఉంటుంది. అవును, సోహం అంటూ ఏదో ఆ, శ్వాస సోహం ఏదో అన్నారు. సహాహం సోహం అంటే ఇక్కడ ఆయన చెప్తున్నదంతా కూడా అదే ఆ పరమాత్మనే నేను అన్న భావనతో ఉన్నంతసేపు ఏమీ కూడా అంటదు. శరీరం నేను అనుకున్నప్పుడు శాస్త్రంలో చెప్పినవన్నీ పాటించాలంటున్నారు. ఇప్పుడు ఈవిడ అడిగిన ఆవిడకి ఆ స్థితి ఉంది గనక ఆ శరీర భావన వదిలేసినప్పుడు ఏది కూడా అంటదు. అది ఇవాళ చెప్పిన జిస్ట్. జస్ట్ ఆ అజప్పం గురించి కొంచెం వివరించు ప్లీజ్. జపం చేయగా చేయగా అది వేరేగా మనం జపం చేయకుండా అయిపోతుంది. జపం అయిపోతూ ఉంటుంది లోపల. ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా చెయ్యకపోయినా అది అయిపోతుంది.
నేను అనుకుంటున్నాను ఏంటంటే శ్వాస గురించి ఏదో మాట్లాడారు. సోహం అని నిద్రలో కూడా ఆహా, మనం సహా శ్వాస అహం అంటే తీసుకుంటాము. వాడు నేను, ఆ పరమాత్మ నేను అని. శ్వాస కాదది. సోహంకి ఆహా. కూడా శ్వాస అని మీనింగ్ లేదు. ఆహా. ఓకే. నిద్రలో కూడా జపం జరిగిపోతూ ఉంటుంది. జరిగిపోతూ ఉంటుంది. అది అంత బాగా చేస్తూ ఉంటే అది జరిగిపోతూ ఆ ఉంటుంది అన్ని అవస్థల్లో. అంటే జరిగిపోవడం అంటే మన మనస్సులో అంటే మనం ఆ జపం అన్నది మనలో అలాగా మనస్సుకు అంటే అతీతంగా జరగడం కూడా అంటే జరిగిపోతుంది. మనస్సు పెట్టకుండా కూడా అది చెయ్యగా 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 అలా జరిగిపోతూ ఉంటుంది. నేను అదే ఒక హిమాలయన్ అంటే అలా స్వామిజీ మంత్రం ప్రతిధ్వనిస్తూ ఇచ్చారు. ఉంటుంది. అప్పుడు రామ ఆ రామ రామ అనుకున్నాం అనుకో. ఏంటి ఆ. ఏమన్నా? ఆ, అదే ఇప్పుడు సపోజ్ రామ 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 ఉమ్, రామ రామ అనుకుంటున్నాం అనుకో జపం. ఉమ్. అదే హరే కృష్ణ హరే రామ అనుకుంటున్నాం అనుకో, అలా అంటూ ఉంటే మన నిద్రపోతున్నా మనలో అది లోపల ఎక్కడో మారుమోగుతూ ఉంటుందా? జరుగుతూ ఉంటుంది. అది జరుగుతూ ఎలా ఉంటుంది, అంటే దాని ఎఫెక్ట్ ఎంతవరకు జరుగుతూ అంటే ఉంటుందనా? ఆ వైబ్రేషన్ అలా బాడీలో ఉంటూనే ఉంటుందన్నమాట. ఆ చేస్తూ అంటే మనస్సు పెట్టకపోయినా జరిగిపోతుంది. ఆహా. అప్పుడు ఏదో హిమాలయన్ స్వామి అంటున్నావు ఏంటి? అదే హిమాలయన్ స్వామి అని ఒక ఆయన 200 దగ్గర ఆయన ఒక మంత్రం ఇచ్చారు. నువ్వు వచ్చేవేమో ఆయన్ని చూసావేమో అప్పుడు. ఆ మంత్రం ఉమ్. నేను అడగలేదు, ఆయన ఇచ్చారు. ఇచ్చి ఆ మూల కూర్చుని ఓ 10,000 సార్లు చేసి అన్నారు. అంటే ఇంకొకరైతే 10,000 సార్లా అనబోయి మళ్ళీ ఏమో మహాత్ములు చెప్పారంటే వాళ్ళ ఫోర్స్ కూడా ఇస్తారు కదా, అలా అడగకూడదని ఊరుకున్నాను. అలాగనే ఆ పొద్దున్న నుంచి ఆ లేచిన దగ్గర నుంచి బ్రష్ చేయాలనిపించకుండా మధ్యాహ్నం 12 వరకు అలా తీవ్రంగా చేసేస్తున్నాను. అంటే అదే మహాత్ముల యొక్క గ్రేస్. అంటే చేసేయాలని తపన అలా వచ్చింది. ఆ చేసాక నేను క్వార్టర్స్ లో ఉన్నాను, 104 క్వార్టర్స్ లో. అప్పుడు నేను అక్కడికి వెళ్తే ఆ గే ముఖద్వారం దగ్గర ఏదో పడింది. అంటే ముద్దల. అంటే అంతకు ముందు కూడా అలాగే ఎక్కడో ఒరిస్సాలో జరిగింది. ఆ తర్వాత చూస్తే ఎంతసేపటికి దానికి చీమలు పట్టట్లే. సరే అప్పుడు దాన్ని కొంచెం తీసి నోట్లో పెట్టుకున్నాను, తీయగా ఉంది. ఆహా అనుకున్నాను. తర్వాత స్వామీజీ వచ్చినప్పుడు అడిగాను, అదిను అన్ని సమయాల్లో ఆ మంత్రం అయిపోతుంది. ఫస్ట్ ఏమో ఇలా పడింది అంటే అవును నేను ఉన్నానని ఆయన ఒక నిదర్శనం ఇచ్చాడు అన్నారు. ఆ తర్వాత అన్నారు అది ఎన్నో జన్మల సుకృతం వల్ల కానీ అన్ని టైముల్లో జరగదు, అది అవుతోంది మంచిదే అన్నారు. నేను ప్రత్యేకంగా చేయకపోయినా అయిపోతూ ఉండేది. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే అయిపోవడం అంటే ఏమిటి? ఆ అయిపోతోంది అంటే ఏంటి? అన్ని ఎక్స్పీరియన్స్ మనస్సు ఏంటి పెట్టకుండా అయిపోతోంది? జరిగిపోతుందమ్మా, చెప్పాను కదా ఇందాకలా. మనస్సు పెట్టకపోయినా జరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఓకే. ఉమ్, అర్థమైనట్టు అనిపించింది. ఉమ్. మనస్సుతో నేను చేస్తున్నానన్న భావన లేకుండా జరిగిపోతుంది. ఓకే. ఓకే లక్ష్మి, థ్యాంక్ యూ. ఉమ్. ఇంకేమైనా మాట్లాడతారా ఎవరైనా? నాయుడు గారు, రమణ? లేదమ్మా. ఓకే. శరీర భావం ఉన్నంత వరకు నిష్టలన్నీ అవసరమే. శరీర భావం ఇస్తే నిష్టలేని అక్కర్లేదు. అది చెప్పారు ఇక్కడ. దేహభావమే పెద్ద అశుచి. ఓకే, ముగించేస్తున్నాను. మనము మనము దేహ భావంలో లేము అన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది? ఎందుకు తెలీదు? తెలిసిపోతుంది. బాగుంది. ఆ ఉమ్. ప్రతి నిత్యం ఎవరినైనా నేను ఇన్సల్ట్ చేశారనుకో, అయ్యో నన్ను ఇన్సల్ట్ చేశారని ఫీలింగ్ రాదు. ఈ దేహం ఉహు. నేను అనే భావాలు ఏమి అక్కడ పనిచేయవు. ఉహు. ఓకే. ఓకే. ఓకే, ముగించేస్తున్నాను.